అంటే రాజకీయంగా నేనే ఎదగాలి, నేనే ఉండాలని చెప్పేసి చాలామంది పురుషులు అనుకుంటారు కదా. సో ఆ ఛాన్స్ మీకు రాకుండా సో మేడంకి వచ్చింది. రాజకీయం అంటే నాకే ఇంట్రెస్ట్, నేనే ఉండాలనుకున్నాను. ఓకే. కాకపోతే అనివార్య కారణాలు ఏమైందంటే 2014లో నేను వార్డ్ మెంబర్ కంటెస్ట్ చేద్దాం అనుకున్నాము. నా ఇల్లు మా కాలనీ ఉండేదంతా బీసీ జన్ రిజర్వేషన్ వచ్చింది ఫస్ట్. మళ్ళీ ఏదో మార్పులు అయ్యి పెండింగ్ అయ్యి కొంతమంది కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ పెండింగ్ అయ్యి మళ్ళీ తర్వాత రిజర్వేషన్స్ చేంజ్ అయ్యి మార్పు వచ్చి మళ్ళీ బీసీ మహిళకు వచ్చింది. అదే ఇంకా నేను అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, ఎక్కడో వెళ్ళి కొత్త అవకాశాన్ని చూసుకోవడం ఎందుకని మేము స్థానికంగా ఎక్కడైతే ఉన్నామో అక్కడే పోటీ చేయడానికి మా భార్యను, మా మిస్సెస్ని లాగడం అయింది. ఆ రోజు ఇండిపెండెంట్గా వార్డ్ మెంబర్ నిల్చొని గెలవడం, అలానే రాజకీయంగా మేము సపోర్ట్ చేసినందుకే ఉప సర్పంచ్గా మన కజిన్ అవ్వడం, అవన్నీ జరిగినాయి. సో అంటే ఎట్లా ఒప్పించారు మేడంని? అంటే ఏమని చెప్పి ఒప్పించారు? అంటే రాజకీయంగా మనం ఉండాలి, సో అంటే నువ్వు ఉండాలి, నేను ఉండలేకపోతున్నా అని చెప్పేసి ఒప్పించారా? ఎట్లా ఒప్పించారు? అసలు ఏం మాట్లాడారు మీరు? అది పెద్ద జాబ్ కాదు కదా, కదా నీకెందుకు అని చెప్పడం జరిగింది. సో అంటే ఫస్ట్ నేను నిల్చుని చెప్పేసి చెప్పడం జరిగిందా? తనకి ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా రాజకీయం. ఓకే. అలా బయటికి తీసుకురావడం ఏంది. అప్పుడు మాకు పిల్లలు కూడా చిన్న వయసులో వదిలి రాకూడదు అసలు. మా పిల్లలు ఇద్దరు 2006లో మా మ్యారేజ్ అయింది. 7లో మా పాప పుట్టింది, పెద్ద పాప. 10లో బాబు. ఓకే. అంటే మేము 14 వెళ్ళామంటే బాబు ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. పాప ఎంత? 7 ఇయర్స్. అంతే. ఆ లోపలనే మేము రాజకీయం రావడం జరిగింది. ఇంకా అప్పుడు ఏంటంటే వార్డ్ మెంబర్ ఉండే అంత ఇబ్బంది ఏముండదు కాబట్టి, పంచాయతీ వార్డ్ మెంబర్ కూడా చిన్న, మన బౌండరీస్ చిన్నయే కాబట్టి నేను చూసుకుంటాననే నమ్మకంతో ఆమె వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ మా మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది 2019లో. అది 18కి పదవీకాలం, అదే 19లో అయిపోగానే పదవీకాలం మున్సిపాలిటీగా ఏర్పడడం జరిగింది. అదే అలానే నేనే నిల్చుందామని మళ్ళీ వేరే ఏరియా చూస్ చేసుకొని 2 ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేసి పబ్లిక్లో ఉండడం జరిగింది. అక్కడ ఫేత్ ఉంది మనకు. ఓకే. అదేం జరిగిందంటే మళ్ళీ అక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చింది. అక్కడ కూడా జనరల్ మహిళ రావడం జరిగింది. మళ్ళీ అనుకోకుండా తన్నే దించాల్సి వచ్చింది. ఓకే. అలా జరిగింది. పబ్లిక్ అక్కడ మనకు సపోర్ట్గా ఉండి గెలిపించడం జరిగింది. మేము చేసిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్న అనుసంధానంతో గెలిపించడం జరిగింది ఆ కాలనీలో.